నేను మీ శ్వేత. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈ రోజు నేను రాంపూర్లో శ్రీ వీర అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఉన్నాము. భక్తులతో కలకల్లాడిపోతుంది. ఈ రోజు యొక్క విశిష్టతను మరియు చైత్ర మాసంలోను మరియు వైశాఖ మాసంలోను 2 సార్లు కూడా మనం హనుమాన్ జయంతి అనేది జరుపుకుంటాం. ఈ విధంగా ఎందుకు జరుపుకుంటామో శాస్త్రి గారిని అడిగి తెలుసుకున్నాం. ఈ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా దేవాలయంలో ఎలాంటి ఏర్పాటు చేశారు? జయ శ్రీరామ్. ఇక్కడ దేవాలయం నిర్మించి 19 సంవత్సరాలు అవుతుంది. ఈ వైశాఖ మాసంలో బహుళ దశమి రోజు హనుమాన్ జయంతి చాలా ఘనంగా చేస్తారు. మరియు అది కాకుండా 41 రోజు మండల రోజు ఇక్కడ అన్నదానం జరుగుతుంది స్వాములకు. రైస్ మిల్ సూర్యోదయ ఇండస్ట్రీ వాళ్ళు 21 రోజు భిక్షదానం అన్నదానం పెడతారు. ఈ రోజు హనుమాన్ జయంతి రోజు కూడా చాలా పవిత్రమైన రోజు. చాలా పబ్లిక్ కూడా వస్తుంటారు. అనుకున్న కోరిక అవుతాయి. చైత్ర మాసంలోను వైశాఖ మాసంలోను రెండు సార్లు కూడా హనుమాన్ జయంతి జరుపుతారు. దీని ఆంతర్యం ఏమేమి? వైశాఖ మాసం చైత్ర మాసం పౌర్ణమి రోజు కూడా హనుమాన్ జయంతి ఉంది. అది ఆంధ్రలో చేస్తారు. తెలంగాణలో ఈ రోజు చేస్తారు. వైశాఖ మాసం బహుళ దశమిలో చేస్తారు. మన హనుమాన్ దేవాలయంలో ఎంతమంది స్వాములు మాల వేసుకున్నారు? దాదాపు 2000 మంది వరకు మాల వేసుకుంటారు. రోజు 60 నుండి 70 మందికి ఇక్కడ భిక్ష చేస్తారు. ఈ హనుమాన్ దేవాలయంలో స్వాములకు ఎలాంటి ఏర్పాటు చేశారు వాళ్ళు? అన్ని రకాలుగా స్వాములకు ఆంజనేయ స్వామి దీక్ష చేసుకున్న వాళ్ళకు భిక్ష కానీ, స్నానం నీళ్లు కానీ, పూజా కార్యం కానీ అన్ని బ్రహ్మాండంగా జరుగుతాయి. ఈ రోజు ఉదయం నుంచి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఎటువంటి స్వామివారికి ఎలాంటి పూజా కార్యక్రమాలు చేపట్టారు? ఉదయం 5 గంటలకు స్వామివారికి పంచామృత అభిషేకం జరుగుతుంది. తర్వాత 1008 నాగవెల్లి పత్రి పూజ జరుగుతుంది. మనతో పాటు స్వామివారు ఉన్నారు. జై శ్రీరామ్. నేను గత 3 సంవత్సరాలుగా ఇక్కడ మాల ధారణ వేసుకుంటున్నాను. ఇక్కడ మాల వేసుకున్న దగ్గర నుంచి అనుకున్న కోరికలు నెరవేరుతాయి. మాతో పాటు మా కోరిక నెరవేరినది మిగతా స్వాములను కూడా తీసుకొచ్చి మాల వేయడం జరుగుతుంది. ఈ దేవాలయంలో ఎలాంటి ఏర్పాటు చేశారు? ఈ దేవాలయంలో మాకు అనుకూలంగా స్వామి అయ్యగారు ఉపేంద్ర శర్మ గారు ప్రతి సంవత్సరం మాకు అనుకూలంగా భిక్ష గాని, స్నానానికి నీళ్లు గాని, అన్ని పూజా కార్యక్రమాలు వసతులు మంచిగా ఏర్పాటు చేస్తాం. సంవత్సరం మా ప్రాణంలో ఊపిరినంత వరకు ఖచ్చితంగా హనుమాన్ దీక్ష మేము వేసుకుంటాము. హనుమాన్కి మేము ప్రియ భక్తులమని జై శ్రీరామ్. జై హనుమాన్. నా పేరు వేణుస్వామి. నేను గత 18 సంవత్సరాల నుంచి చేస్తున్న మాల ఇక్కడే ఉంటా. 6 సార్లు వేసుకున్న స్వామి ఇప్పటి వరకు మేము మాల ప్రతి కోరిన కోరికలు నెరవేరాయి మేడం. ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తారా వేరే దేవాలయంకి? నేను ప్రతి సంవత్సరం ఇక్కడికే వస్తాను. మాది వేరే ఊరు, కానీ ఇక్కడికే వచ్చి ప్రతి సంవత్సరం ఇక్కడనే మాల వేసుకుంటా, ఇక్కడనే విరమణ చేసుకుంటాను. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మాలలో? మరి బాగున్నాయండి. ఇక్కడ మాకు ఉపేంద్ర శర్మ గారు మాకు మొదటి నుంచి పరిచయం. స్వామి మేము ప్రతి సంవత్సరం ఇక్కడికే వస్తాం.